బెంగళూరు నుంచి కాశీకి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. రూమ్ రామ్ కటారాలో తీసుకున్నాను. రూమ్ చెక్ ఇన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 o'clock దాటింది. ఆ హోటల్ అతను ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని అడిగాను. తను అన్నపూర్ణ రెస్టారెంట్ అని పేరు చెప్పాడు. ఇది కాశీలోనే ఫేమస్ రెస్టారెంట్ అంట. ఇది రామ్ కటారాలో ఉంటుంది. నేను తీసుకున్న రూమ్కి జస్ట్ 100 meters దూరంలో ఉంది. రెస్టారెంట్ లోపల అంబియన్స్ బాగున్నాయి. నేను సౌత్ ఇండియన్ మీల్స్ చెప్పాను. ఇక్కడ సౌత్ ఇండియన్ మీల్స్ అంటే ఫుల్ మీల్స్ ఇవ్వరు. నేను ఆర్డర్ చెప్పిన తర్వాత నాకు ఒక కప్పులో ఆనియన్స్ అండ్ పికిల్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. వెల్కమ్ డ్రింక్ గా బటర్ మిల్క్ అయితే ఇచ్చారు. బటర్ మిల్క్ సేమ్ మన సౌత్ లో తాగినట్లే అనిపించింది. ఇక్కడికి రీచర్కి సౌత్ ఇండియన్ మీల్స్ అయిపోయాయంట. అప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. సో కొంచెం మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 minutes అయితే తీసుకొచ్చి ఇచ్చారు. మీల్స్ ని పెద్ద ప్లేట్లో తీసుకొచ్చారు. ప్లేట్లో 4 పూరీస్, కప్పులో స్వీట్స్, ఒక అప్పడము, బ్రింజల్ కర్రీ, దొండకాయ ఫ్రై, రసం, సాంబార్ అయితే ఇచ్చారు. ప్లేట్ లో 4 పూరీస్ అయితే ఇచ్చారు. పూరీస్ కూడా మీడియం సైజ్ లో ఉన్నాయి. ఫస్ట్ పూరీని నేను బ్రింజల్ కర్రీతో ట్రై చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నెక్స్ట్ దొండకాయ ఫ్రైతో ట్రై చేశాను. అది కూడా చాలా బాగుంది. మన ఆంధ్రాలో తిన్నట్లే ఉంది. ఈ 4 పూరీస్ తినే లోపల నాకు అయితే హెవీ అనిపించింది. నెక్స్ట్ నాకు ఒక బౌల్లో రైస్ ఇచ్చారు. ఇక్కడ బౌల్లో మాత్రమే రైస్ ఇస్తారు. మనకు ఆంధ్ర ఫుల్ మీల్స్ అంటే అన్లిమిటెడ్ రైస్ అయితే సర్వ్ చేయరు. నెక్స్ట్ రైస్లో నేను సాంబార్ ట్రై చేశాను. సాంబార్ కూడా బాగుంది. రసం అయితే యావరేజ్గా అనిపించింది. స్వీట్ యావరేజ్గా ఉంది. మీల్స్ తిన్న తర్వాత నేను డైలీ టీ తాగుతాను. ఇక్కడ కూడా ఒక టీ అయితే చెప్పాను. టీ యావరేజ్గా ఉంది. ఓవరాల్గా ఫుడ్ అయితే బాగుంది. వీళ్ళు ఫింగర్ బౌల్ కూడా సర్వ్ చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత నాకు బిల్ తీసుకొచ్చి ఇచ్చారు. బిల్ అయితే ఆల్మోస్ట్ 1200 rupees అయింది. ఇంకా సౌత్ ఇండియన్ మీల్స్ 310 rupees పడింది. రీజనబుల్ కాదనిపించింది. నెక్స్ట్ వచ్చాక ఈ రెస్టారెంట్ వాళ్ళదే స్వీట్ షాప్ ఉంది. ఇక్కడ ఉండే గులాబ్ జామ్ చూస్తే చాలా టెంప్టింగ్ అనిపించాయి. అందుకోసం నేను ఒక గులాబ్ జామ్ తీసుకున్నాను. గులాబ్ జామ్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. దీని ప్రైస్ ఓన్లీ 30 rupees మాత్రమే. నాకు మొత్తం తిన్న తర్వాత అనిపించింది ఇక్కడ ఫుడ్ కంటే ఈ గులాబ్ జామ్ చాలా బాగుందని చెప్పి. నార్త్లో స్వీట్స్ బాగా తింటారు. ఇక్కడ ఈ గులాబ్ జామ్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.